తిరుపతి జిల్లా సూలూరుపేటలో శుక్రవారం జరిగిన ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే విజయశ్రీ సహాయ పౌర సమాచారాధికారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ విత్తనాలతో 3200 ఎకరాలకు నష్టం జరిగినా ఆ కేసులో ఇంకా చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. రైతులు కేసులు వేస్తామంటూ నా దగ్గరకు వస్తున్నారు, ఇది చిన్న విషయం కాదు అని హెచ్చరించారు. నకిలీ విత్తనాలు, తుఫాన్తో నష్టపోయిన వారికి తక్షణ నష్టపరిహారం ఇవ్వాలని అధికారులకు సూచించారు. అదే అండి, అదేమి అంత చిన్న మిస్టేక్ కాదు. ఎందుకంటే ఫ్రాడ్ అన్నది ఒక రైతు లైఫ్ కి డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఆ పంట మీదే రైతు డిపెండ్ అయి ఉంటాడు కాబట్టి మీరు ఆ చిన్న మిస్టేక్ అంటే అది వాళ్ళకి పెద్ద ఇది కాబట్టి మీరు వాళ్ళకి తగినంత సాటిస్ఫాక్షన్గా మీరు కాంపెన్సేషన్ ఇవ్వగలిగితేనే రైతు సాటిస్ఫై అవుతాడు, ప్లస్ రైతు లైఫ్ బాగుంటుంది. సో మీరు అది చూసి కన్సిడర్ చేసి రైతులతో మాట్లాడి వాళ్ళకి ఎంత అన్నది మీరు ఒకసారి మాట్లాడి దాన్ని సాల్వ్ చేయండి. నా దగ్గర కూడా వచ్చారు, మీరు అది ఒకసారి చూసి మాట్లాడారు. కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. మంగళవారం డేట్ ఫిక్స్ అయింది. ఆర్డీఓ ఆఫీస్లో కమిటీ మెంబర్స్ అందరూ గ్యాదర్ అవుతున్నారు. డిస్కషన్ అవుతుంది కాంపెన్సేషన్ కోసం. ఎందుకంటే రైతులు నాకు కేసు పెడతామని అడిగారు, నేను కన్విన్స్ చేశాను మీకు ఇబ్బంది లేకుండా మాట్లాడదాము అని. వాళ్ళు దానికి యాక్సెప్ట్ చేస్తే, ఎందుకంటే రైతు బాగుంటాడు, వీళ్ళు చేసిన దానికి వీళ్ళకి కూడా కాంపెన్సేషన్ ఇవ్వాల్సిందే, తప్పదు, వేరే ఆప్షన్ లేదు. అండ్ ఇప్పుడు దిత్వా తుఫాన్లో ఏదైతే మనకు డ్యామేజ్ అయిందో ఈవెన్ సీడ్స్ అయినా కూడా వాళ్ళకి వేసుకోవడానికి కావాలి కాబట్టి మీరు అంతా సర్వే చేసి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసేస్తే మనము రైతులకి అండగా నిలబడడానికి ఉంటుంది. అది ప్రాపర్గా అంటే మీరు అన్నట్టు 25 days 45 days లోపు అయితే వాళ్ళకి సీడ్స్ 80% ఇస్తున్నారు. అది వేరే లిస్ట్ మెన్షన్ చేయండి. ఏదైతే పాచిపోయిందో పంట అంతా అది కూడా వేరే లిస్ట్ చేస్తే వాళ్ళకి రైతులకు ఇబ్బంది లేకుండా ఉంది. ఇది కొంచెం సీరియస్గా తీసుకోవాలండి. ఎందుకంటే రైతు ఆ పంట మీదే డిపెండ్ అయి ఉంటారు. వాళ్ళు అంతా పెట్టుబడి అంతా కూడా ఆ పంట మీదే పెడతారు. వాళ్ళు అది వస్తేనే వాళ్ళు బతకడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కొంచెం సీరియస్గా మీరు సర్వే చేసి రైతుకి ఇబ్బంది లేకుండా మీరు చూసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్లో బిగ్గెస్ట్ ఎడ్యుకేషనల్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో నేషనల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరపున డిసెంబర్ 13 మరియు 14వ తేదీలలో అనిల్ గార్డెన్స్లో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో దేశం నుంచి నలుమూలల నుంచి ప్రసిద్ధిగాంచిన ఇంజనీరింగ్, మెడికల్, ఆర్కిటెక్చర్, హోటల్ మేనేజ్మెంట్ మరియు డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు మేనేజ్మెంట్ అధికారులు మీకోసం అందుబాటులో ఉంటారు. వారితో మాట్లాడి మీ ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు, ఉన్నత విద్యా అవకాశాలు, విశ్వవిద్యాలయాలలో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలు తెలుసుకోగలరు. ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్సు నందు అడ్మిషన్ తీసుకున్నా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు సంప్రదించండి.